అబ్బా ఆఫీస్లో కూర్చుంటే ఎంత బాగుంది. మెత్తటి కుర్చీ, చల్లటి గాలి, బయటికి ఏళ్ళ బుద్ధి కాదుల్లా. కొందరైతే ఊకుకే ఏటీఎం సెంటర్లో కురుకుతాన్రట. పైసల కోసం కాదు, మంచిగా ఏసీ ఉంటుందని. అరే నీ అకౌంట్లో ఏ కానా లేదు, బ్యాంకులో నీకేం పనిరా అంటే, ఏ ఈడనైతే ఏసీ ఉంటుందిరా అంటాడు దోస్తుగాడు. బయట గర్మీ ఉన్నప్పుడు ఎవ్వలైనా చల్లదనం కోరుకుంటారు కదా. హో కొడుకో, ఎండలు చంపుతున్నాయి. పగటిలో ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తే సుర్రమంటుంది. పరిస్థితి గిట్లున్నందుకే సిటీలో ఆడాడ ఏసీ బస్ స్టాపులు పెట్టిరు, పబ్లిక్ కు చల్లగా ఉండాలని. బస్ వచ్చేదాకా పురుసత్తుగా కూసోవచ్చు. అన్న మంచిగున్నదానే. ఏసీ రాదు అసలు, ఫ్యానే రావట్లేదు. ఇంక ఏసీ ఏం వస్తుంది. ఎండలు ఎక్కువైతే ఇలా కూర్చోలేము, బయట నిలబడింది బెస్ట్. ఏసీ అయితే లేదు, పంకలు కూడా లేవు సరిగ్గా. చాలా ఇబ్బంది, పిల్లలకు పెద్ద మనుషులకు చాలా ప్రాబ్లం అవుతుంది. గది కథ. ఏసీ డబ్బాలు ఉన్నాయట గానీ అందులోకెళ్ళి చల్లగాలి అయితే రాదు. ఫ్యాన్లు గిట్లా పని చేస్తలేవంటే చూడండిగా. ఇక సీక్రెట్ కెమెరాలు కూడా ఉంటాయి గానీ ఎవరని చూడాయి అంటే పని చేస్తలేవు అన్నట్టు. లోపల ఉడకపోత కూకునే దానికన్నా బయట ఉన్నదే నయమని పోగూడా పోతలేరు గర్మి కోసపడక. టాయిలెట్స్ లలో కూడా అసలు క్లీనింగ్ ఉండదు. ఇందులో కూర్చుందామంటే ఇక వేడి వల్ల ఎక్కడ ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నాం. ఒక్కొక్క కాడ డోల్రే పని చేసిరు, లోపల కొవ్వలు పోకుంటా. అగో అంత చెత్త చెదారం మోపయ్యింది. కానీ ఏసీ బస్ స్టాపులు ఎవరికి అక్కడికి వస్తున్నాయి అంటే యార్ల కంపెనీ వాళ్ళకు. మీద పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకొని పైసలు కమాయిస్తున్నారు కానీ లోపల మెయింటెనెన్స్ అయితే లేదు. చూసుకునే జిమ్మదారి వీళ్ళకే ఇచ్చింది మరి జిహెచ్ఎంసీ. కొందరు అయితే జిరాక్స్ సెంటర్లు కూడా నడుపుతున్నారు. ఫ్రీ వైఫై లేదు, ఫోన్ల ఛార్జింగ్ సౌలత్ లేదు. సూపులకు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఈ నొద్దులేమో గానీ ఎండలు ఇంత ముదురుతున్నాయి. ఏసీ బస్ స్టాప్ల మీద నజర్ ఏం రిసాలరు, పబ్లిక్ మస్తు తిప్పలైతుంది.